ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతుంది నాకు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం. ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు. కానీ ఈరోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చడి నగిరిలో కూడా ఈరోజు మాట్లాడారు. ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను, ఈరోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా? ఈరోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు, అది నిజం కాదా? ఈరోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్ళీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీ కట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో 70కు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, అలాగే 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్. వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా. ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా? అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేయాలి. నిలిపేస్తారా? అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా, మేం తప్పు చేశాం, జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా, మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా. ఈరోజు మేము ఫోటో వేస్తే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్కుల్ని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? దీంట్లో ఆలోచన నీది కాదు. ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు. భూ రీసర్వే చేసింది నువ్వు కాదు, అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరుగుదొడ్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మీరు డబ్బు కొట్టుకోలేమో, మేం చేశాం భూముల రీసర్వే, అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి. కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ గారు ప్రశంసించారు. అది నువ్వు విన్నావు కదా, దట్ ఈస్ జగనన్న. మన పని మనం చెప్పుకోని అవసరం లేదు, 10 మంది చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు చేశాను, నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగనన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది, 100 ఏళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు. నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా, ఎందుకు నువ్వు చేయలేదు? ఎందుకు నీకు ఆలోచన రాలేదు? నీకు బుర్ర లేదు.